మాకెక్కడ బాగా అనిపించిందంటే చదువుకున్నోడు చేస్తే గేదెలు కాస్తారంటారు. చదువుకున్నోడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు అంటారు. ఇద్దరు చేసేది ఒకటే పని. సో, కానీ మనం సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది. ఆ గేదెలు కాయటాన్ని చదువుకున్నోడు చేస్తే డైరీ పెట్టుకున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు అంటారు. అదే ఫార్మింగ్ చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. మనం అంటే రైతు అంటారు. సో, కాన్ఫ్లిక్ట్ పల్లెటూళ్ళలో అంటే ఫార్మర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సార్ అది అసలు మేజర్‌గా ఈ సినిమా చేయడానికి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదొకటి ఉంది. ఏంటంటే యంగ్ జనరేషన్ పల్లెటూరులో వ్యవసాయం వదిలేస్తున్నారు. అయితే దానికి మనం ఏం చేయలేము గానీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్‌గా నేనేం చేద్దాం అనుకున్నానంటే, స్క్రీన్ మీద ఒక కుర్రోడు వ్యవసాయాన్ని నమ్మి వ్యవసాయం చేస్తా ఉంటే, కొంతమందికి అది చాలా సరదాగా, ఇన్స్పిరేషనల్‌గా అనిపిస్తది. ఆ లైఫ్ కనిపిస్తది. సో, ఆ రకంగా అంటే పెడదాం. ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ అయిపోయింది సార్ స్క్రీన్ మీద రైతుని హీరోగా చూసి. అవును సార్. అవును. అవును. అది సో, ఇంతకుముందు మనం ఆ! కృష్ణ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఉండినవి ఇవి అదే ఎప్పుడు మీరు మీరు రైతుని హీరోని చేశారు. థాంక్‌ఫుల్ టు అవును యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో, ఏంటి సార్ అంటే ఆల్మోస్ట్ చాలా పోగొట్టుకున్నానని చెప్పారు ఫైనాన్షియల్‌గా. అంటే మెంటల్‌గా కాదు. సో, ఏంటి ఇంత స్ట్రగుల్స్‌లో కూడా ఈ జర్నీ కంటిన్యూ చేయటానికి వాట్ ఈస్ యువర్ మోటివేషన్? అదే సార్, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఏవో ఒక సినిమాలు తీసేయకూడదు. ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీయాలి. ఆమ్, వేరే మోటివేషన్ ఏం లేదు. క్రియేటివిటీ, కంటెంట్ అది జనాల్లోంచి, రియల్ లైఫ్ సొసైటీలోంచి తీసుకురావాలి అన్నది మేజర్ ఎజెండా నాకు.